మొన్న మీకు జరిగిన సంఘటన గుర్తే ఉంది కదా. రామన్ అనేటోడు, అదే అలియాస్ జోసెఫ్ అనేటోడు పవన్ కళ్యాణ్ గారి గురించి, సీఎం చంద్రబాబు నాయుడు గురించి, రాధా మనోహర్ దాస్ స్వామీజీ గురించి ఏ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడు ఆ మైక్ పట్టుకొని ఊగిపోయాడు అనే విషయం మనందరికీ తెలుసు. చాలామంది సోషల్ మీడియా వేదికగా వీడిని కడిగి పారిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈడు చేసిన వ్యాఖ్యలకు గాను పలుచోట్ల కేసులు నమోదు చేస్తే ఆ పోలీస్ స్టేషన్లకు వీడిని తీసుకెళ్తే ఆడు కుర్చీ మీద కూర్చొని వీడు ఎకిలి నవ్వులు, ఎకిలి చేష్టలు చూసారా. మరి జనాలకు ఈ విధంగా చూయించాలనే ఆలోచనతో వీడు నవ్విండో తెలీదు, నిజంగా వీడు నన్ను ఎవడేం చేస్తాడులే అని నవ్విండో కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు ఇంత దారుణమైన పదజాలంతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీరా మన అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టు వస్తున్నారు అని అంటే, ఇంత దారుణమైన మాటలు మాట్లాడిన వాడిని లోపలేసి కుళ్ళబొరచకుండా బయటికి తీసుకొస్తే వాడు నవ్వక ఏం చేస్తారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే కొంతమంది వీడి చెంచాగాళ్ళు ఏమని మాట్లాడతారంటే, ప్రశ్నించిన గొంతుని మూసేస్తారా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక చిన్న యూట్యూబర్ అడిగే ప్రశ్నకు ఇంత కక్ష సాధింప పవన్ కళ్యాణ్, ఇది ప్రశ్నించే వాళ్ళని భయపెట్టడం కాదా? ఒకసారి ఆలోచించండి. ఈ మాట్లాడిన ముండా కొడుకులకి తలా తోక ఉండి మాట్లాడతారా లేకపోతే లేక మాట్లాడతారా అర్థం కాదు. పవన్ కళ్యాణ్ నోట్లో అనని, పచ్చ కామెరలు వచ్చాయా చంద్రబాబు నీకు అనని, రాధా మనోహర్ దాస్ కొడక దొరుకుతావు అనని, ఇంకా చాలా చాలా వాడు మాట్లాడినట్టు మనం మాట్లాడలేము. ఎందుకంటే మనకు మన పెద్దలు, మన తల్లిదండ్రులు పద్ధతిని నేర్పారు కాబట్టి మనం వీడు మాట్లాడినట్టు మాట్లాడలేం. ఇవి ప్రశ్నించడాలా? ఈ ప్రశ్నించడం అనేటోడిని ముందు లోపలేసి తన్నాల. వీళ్ళకు ఏది ప్రశ్నో ఏది జవాబో తెలీదు, కానీ సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక వీడియో తయారు చేయాలి కాబట్టి నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇలాంటి చెంచగాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఏ రీతిలో కౌంటర్ ఇవ్వాలో కామెంట్ చేసే వాళ్ళు తప్పకుండా ఇవ్వండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.